హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ జొన్న పిండితో ప్రిపేర్ చేసుకునే ఒక హెల్తీ రెసిపీ. ఈ రెసిపీని ఒక్కసారి తిన్నారంటే ఎంతో ఇష్టపడతారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, ఈవినింగ్ స్నాక్గా అయినా, అలాగే నైట్ డిన్నర్గా కూడా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఇది మర ఆడించిందైనా పర్వాలేదు, లేదంటే షాప్లో కొన్నదైనా పర్వాలేదు. దీనిలో 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నలిపి వేసుకోవాలి. అప్పుడే ఉల్లిపాయలు విడివిడిగా అవుతాయి. ఇప్పుడు దీనిలో వేయించి పొట్టు తీసిన శనగగుళ్ళు 1 గుప్పెడు వేసుకోవాలి. అలాగే 2 గంటలు నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. దీనిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారము చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్రను, 1/4 టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో మంచి టేస్ట్ కోసము 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని ఇవి అన్ని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేడి నీళ్లు కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్లు కదండి, చెయ్యి కాలుతుంది, అందుకని నేను స్పూన్తో కలుపుతున్నాను. మరి ఎక్కువ నీళ్లు వేసేసుకోవద్దండి, పిండి జారైపోతుంది. పిండి తడిచేంత వరకు మాత్రమే నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. స్పూన్తో ఇలా మిక్స్ చేసిన తరువాత ఇది కొంచెము చల్లారుతుందండి. ఇప్పుడు మనము చేతితో దీనిని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మన డవ్ ఇలా ఉంటుంది. ఇది సెమీ సాఫ్ట్గా ఉంటుందండి, గట్టిగా ఉండకూడదు. దీనిలో నుంచి ఒక పెద్ద బాల్ సైజు పిండిని ఒక ముద్దగా తీసుకుందాము. మిగిలిన పిండిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా పేపర్ మొత్తము ఆయిల్ అప్లై చేసుకున్న తరువాత మనం పిండి ముద్దను తీసుకున్నాం కదండి, దానిని ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్ లాగా చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టి ఇలా క్రాక్స్ లేకుండా ఒత్తుకోవాలి. పిండి సెమీ సాఫ్ట్గా ఉంది, అది కాకుండా హాట్ వాటర్తో కలిపాం కాబట్టి మనకు క్రాక్స్ అనేది ఎక్కడా రావు. ఒకవేళ సైడ్లను గనక కొంచెం క్రాక్గా అనిపిస్తే దానిని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగూ ఇది మరీ మందంగా ఉండకుండా పల్చగా ఒత్తుకోండి. ఒకవేళ మీ చేతికి కనుక పిండి ఏమన్నా అంటుకుంటున్నట్లయితే కొద్దిగా ఆయిల్తో తడి చేసుకొని ప్రెస్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా జొన్న రొట్టె ఇంత పల్చగా వస్తుంది. దీనిని పక్కన ఉంచుకుందాము.
ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ రొట్టెని వేసుకోవాలి. ఇలా రొట్టెని బటర్ పేపర్ పైన పెన్నం మీద వేసుకొని తర్వాత బటర్ పేపర్ని తీసేయాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె పైన కూడా మనము కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం బటర్ పేపర్ యూస్ చేసి ప్రిపేర్ చేసుకున్నాం కదండి. బటర్ పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 2 నిమిషాల తర్వాత దీనిని టర్న్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం దీనిని కుక్ చేసుకోవాలి రెండవ వైపు. తరువాత దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, బటర్ పేపర్ లేని వాళ్ళ కోసము మనకు ఇంట్లో ప్లాస్టిక్ పేపర్స్ చాలా ఉంటాయి కదండి. అలాంటి దాంట్లో ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకోండి. దాని మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న పేపర్ మీద మనము ప్రిపేర్ చేసుకున్న దానిలో ఒక ఉండని రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి, క్రాక్స్ లేకుండా. ఈ పాలిథిన్ పేపర్ మీద పెట్టి మనం ఇందాక ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకోవాలి. మనకు బటర్ పేపర్ కంటే ప్లాస్టిక్ పేపర్ మీద అయితే చూడండి ఎంత ఈజీగా దీనిని తిప్పుకుంటూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని కూడా పక్కన ఉంచుకొని ఒక పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ అండి, మనము ప్లాస్టిక్ పేపర్ని డైరెక్ట్గా అలా తిరగవేయలేము, ఎందుకంటే కమురుకుపోతుంది. అందుకని పేపర్ మీదది చేతిలో వేసుకొని మనము పన్నం మీద వేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ షీట్ మీదది ఇందాక యూజ్ చేసిన బటర్ పేపర్ మీద దానిలాగా డైరెక్ట్గా పన్నం మీద వేసుకుంటే ప్లాస్టిక్ షీటు కమురుకుపోతుంది. అందుకనే ఈ టిప్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. చూడండి, 2 వైపులా కూడా 2 నిమిషాల చొప్పున మీడియం ఫ్లేమ్లో దీనిని కాల్చుకున్న తరువాత ఎలా ఉందో రొట్టె, దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా హెల్తీ అయిన ప్రోటీన్ బేస్డ్ రొట్టె రెడీ అయిపోయింది. జొన్న పిండితో కూడా ఇంత ప్రోటీన్ బేస్డ్ రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.